హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదండి. ఈ వీడియోలో నేను అసలు సెకండ్ లాటరీ అంటే ఏంటి, అసలు అది ఎలా తీస్తారు, దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అన్నీ తెలుస్తాయి. అసలు ముందు సెకండ్ లాటరీ అంటే ఏంటి అంటే ప్రొవిజనల్ లిస్ట్ అండి. సెకండ్ లాటరీ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. అంటే ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ ఉంది కదా, ఫస్ట్ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్లోకి సెలెక్ట్ చేస్తారండి. అది ఎలా అంటే ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి సరిగా సబ్మిట్ చేయకపోయినా, రెస్పాన్స్ అవ్వకపోయినా, ఒకవేళ సీట్ వద్దనుకున్నా, ఇలా తర్వాత నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్లో సెలెక్ట్ చేస్తారనమాట. అంటే స్పెషల్గా పర్టికులర్గా లిస్ట్ అనేది ఉండదు. ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళనే సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్కి అంటే సెకండ్ లాటరీకి తీసుకుంటారనమాట. మళ్ళీ లాటరీ అనేది తీయరు. ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తారనమాట. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. అలా మనకి సెకండ్ లాటరీ అనేది అంటే సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది తీసుకుంటారనమాట. ఇప్పుడు అది మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఆల్రెడీ సెకండ్ లిస్ట్ అనేది 2 ఏప్రిల్‌న వస్తదని మనందరికీ తెలుసండి. కానీ మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవటానికి ఛాన్స్ అనేది లేదు. యాక్చువల్‌గా అయితే ఉండ యాక్చువల్‌గా అయితే ఉందండి. కానీ పర్టిక్యులర్‌గా స్కూల్ వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్డేట్ అనేది చెయ్యట్లేదనమాట. అసలు యాక్చువల్‌గా అయితే మనం ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అప్డేట్ చేయట్లేదు. అది ఎలా చెక్ చేసుకోవచ్చు కూడా నేను మీకు చెప్తాను. ఆ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ఏ స్కూల్‌కైతే అప్లై చేశామో ఆ స్కూల్‌కి వెళ్ళి వాళ్ళని కనుక్కోవటం కానీ, లేకపోతే నోటీస్ బోర్డ్‌లో కానీ చూసుకోవాలండి. సెకండ్ లిస్ట్‌లో మన నేమ్ ఉందో లేదో అనేది. అది లేకపోతే వాళ్ళే మనకి కాల్ చేస్తారనమాట. ఒకవేళ సెకండ్ లిస్ట్‌లో మన నేమ్ అనేది వస్తే మనకి కాల్ చేసి డాక్యుమెంట్స్ అనేవి తీసుకురండి అనని మనకి వాళ్ళు కాల్ చేసి చెప్తారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సరే అండి, సీట్ వచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తారంటున్నారు. నోటీస్ బోర్డ్‌లోకెళ్ళి చూసుకుంటే నేమ్ ఉంటదంటున్నారు. ఒకవేళ థర్డ్ లిస్ట్ కోసం వెయిటింగ్ చేసే వాళ్ళకి వెయిట్ చేయాలా వద్దా? మా వెయిటింగ్ లిస్ట్ అనేది అప్డేట్ అవుతది గదా, ఎక్కడుంది అనేది తెలుసుకోవాలని అనుకుంటారు కదండీ. అలాంటి వాళ్ళు ఎలాగా అంటే కొంచెం లేట్ అయినా గానీ అప్డేట్ చేస్తారనే అనుకుంటున్నాను. మనం 2 టైప్స్‌గా మనం చెక్ చేసుకోవచ్చనమాట. అది ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మన మన వైపు కాదు కానీ నార్త్ సైడ్ అయితే ఢిల్లీ వైపు అయితే లిస్ట్ మాత్రం ఆన్‌లైన్‌లో అప్డేట్ చేశారండి. నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది ఎలాగో నేను ఈ వీడియోలో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మనం ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చెప్పాను కదా మన వైపు స్కూళ్ళల్లో అప్డేట్ చేయలేదని. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి పర్టిక్యులర్ స్కూల్లో మనం లాటరీ రిజల్ట్ అనేది చూసుకోవడానికి నేను ఇక్కడ టైప్ చేశాననమాట. కేవి తెనాలి అని టైప్ చేశాను. ఇక్కడ హోమ్ పేజ్‌లో మనకి లేటెస్ట్ న్యూస్ అని కనిపిస్తుంది కదండీ. అక్కడ మనకి వ్యూ ఆల్ అని ఉంది చూడండి. అక్కడ వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ దగ్గర మనకి యాక్చువల్‌గా సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి ఇవ్వాలండి. కానీ పర్టిక్యులర్ స్కూల్స్ వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయలేదనమాట. మనకి హాలిడేస్ అనేవి వచ్చినాయి కదండీ. వాళ్ళు ఇంకా ఫిల్టర్ చేయలేదనమాట. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నాకు తెలిసి సరిగా అయ్యుండదు. అందుకే లేట్ పట్టుంటది. నేను అలాగే గుంటూరు చూసానండి. గుంటూరులో కూడా లేటెస్ట్ న్యూస్ ఓపెన్ చేసి వ్యూ ఆల్ అనేది కూడా క్లిక్ చేశాను. ఇక్కడ కూడా అప్డేట్ చేయలేదండి. అలాగే విజయవాడ కూడా నేను చెక్ చేశాను. అలా చాలా ట్రై చేయంగా మెయిన్ ఢిల్లీ కదండీ. సో, అందుకే నేను ఢిల్లీ అనేది టైప్ చేశాను ఇక్కడ. కేవీ ఢిల్లీ అని కొడితే నాకు కింద అలా వచ్చింది నంబర్ 2 అనేది. సో, నేను అది క్లిక్ చేసి చూశానండి. ఆ పర్టిక్యులర్ సైట్ అనేది క్లిక్ చేశాను. ఢిల్లీ నెంబర్ 2 అనేది. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లేటెస్ట్ న్యూస్ దగ్గర వ్యూ ఆల్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేశాననమాట. వ్యూ ఆల్ అనేది క్లిక్ చేయంగానే నాకు ఇక్కడ సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది చూపించిందండి. నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తా చూడండి. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్లాస్ 1 అని కనిపించింది కదా మీకు. అది క్లిక్ చేశాను. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ క్లిక్ చేశాననమాట. ఇక మనకి లిస్ట్ అనేది వచ్చేసింది. డౌన్లోడ్ అనేది అయిపోయిందండి. ఆ లిస్ట్ అనేది ఓపెన్ చేసేసి చూసేసుకున్నారు. అలాగే అన్ని స్కూల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదండి. నాకైతే వెతకంగా ఢిల్లీ స్కూల్ వాళ్ళు ఒక్కళ్ళే సెకండ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట.
ఇలా యాక్చువల్గా ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కేవీ సంగత్తన్ .nic.in ఒరిజినల్ సైట్ ఉంది కదండీ! ఆ సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ ఉంది కదండీ! హోమ్ పేజ్‌ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. హోమ్ పేజ్‌ని క్లిక్ చేయంగానే మనకిక్కడ క్లాస్ 1 లాటరీ రిజల్ట్ అని మనకిక్కడ స్క్రీన్ మీద కనిపిస్తదండి. నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా! చెక్ లాటరీ రిజల్ట్ ఆఫ్ క్లాస్ 1 అని ఉంది కదా! క్లిక్ హియర్ అని ఉంది చూడండి. అక్కడ మనం క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్, అడ్మిషన్ మనం లాగిన్ అయినప్పుడు ఇచ్చాం కదా! ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, క్యాప్చా అనేది ఇచ్చి లాగిన్ చేస్తే మనకి అప్డేట్ అయిన వర్షన్ అనేది రావాలి. ఇంకా అయితే రాలేదండి. యాక్చువల్‌గా ఫస్టే మనకి చూపిస్తుంది. ఫస్ట్ లాటరీ రిజల్టే చూపిస్తుందనమాట. అప్డేట్ అనేది మనకి చేయలేదనమాట. అలా మనం 2 వేస్‌గా మనం చెక్ చేసుకోవచ్చండి. నేను ముందుగానే చెప్పినట్టు సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న చేస్తారనమాట. డైరెక్ట్ వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ సెకండ్ లిస్ట్‌లో మన పేరనేది ఉంటే డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేసి స్కూల్‌కి డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫికేషన్ కోసం రమ్మని వాళ్ళు చెప్తారనమాట. సరే ఓకేనండి. వచ్చిన వాళ్ళకి అది మరి వెయిటింగ్ లిస్ట్ మళ్ళీ చేంజ్ అవుతది కదా! మా వెయిటింగ్ లిస్ట్ అనేది ఎక్కడ ఉంది అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము థర్డ్ లాటరీ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. దానికి కూడా ట్రై చేద్దామని అనుకుంటే అప్పుడు మనకి ఎలా తెలుస్తది? ఒకవేళ ట్రై చెయ్యాలా? వద్దా? మాది అప్డేట్ అయిందా? కొంచెం దగ్గరలో ఉన్నామా? అనేది తెలుసుకోవాలనుకుంటే కొంచెం టైం తీసుకున్నాకైనా నేను ఇప్పుడు చూపించిన 2 వేస్‌లో మీరు చెక్ చేసి చూసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాలవాటిక గురించి కూడా చెప్తాను చూడండి. సేమ్ బాలవాటిక రిజల్ట్ కూడా నిన్ననే వచ్చిందండి. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది. మనకి అది చూసుకోవటం కూడా ఎక్కడ కుదరట్లేదండి. ఆల్రెడీ వాళ్ళు కూడా మనకి ఫోన్ చేస్తారు. ఒకవేళ మనకి సీట్ అనేది అలాట్ అయితే. నేను గూగుల్‌లో టైప్ చేసి చూసాను. కేవీ బాలవాటిక సెకండ్ లిస్ట్ 2025 అని. చూడండి చూస్తున్నారు కదా! నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలా గూగుల్‌లో టైప్ చేసి నేను సెర్చ్ చేసి ఒకటి ఓపెన్ చేశానండి. వాళ్ళు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ స్కూల్ వచ్చి మల్కాపురం. కేవీ మల్కాపురం వాళ్ళు అనేది లిస్ట్ అనేది పెట్టారు. చూడండి ఇక్కడ 2025-26 ఈ ఇయర్‌దే అనమాట. వాళ్ళొక్కళ్ళు అప్లోడ్ చేశారనమాట. వెయిటింగ్ లిస్ట్ అనేది ఎలా ఉంది? సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్. సో బాలవాటిక సెకండ్ లిస్ట్ అనేది కూడా వచ్చేసిందండి. మీరు కావాలంటే స్కూల్‌కెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఫోన్ రాకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆల్రెడీ లిస్ట్ అనేది వచ్చేసింది. 3, 4, 5 అనేది వెరిఫికేషన్ కూడా జరిగిపోతదండి. 5తో లాస్ట్ అనమాట. మళ్ళీ థర్డ్ లిస్ట్ అనేది 7థ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ కూడా చేశారు చూడండి. వర్కింగ్ డేస్‌లోనే వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. 3 నుంచి స్టార్ట్ అయ్యి 5th వరకు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5th వరకు ఆఫ్టర్‌నూన్ 2:00 వరకే జరుగుతదనమాట. నెక్స్ట్ 6థ్‌న ఫిల్టర్ అనేది చేసేసి 7థ్‌న థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది బాలవాటిక 3కి రిలీజ్ చేస్తారని ఇక్కడ చక్కగా మెన్షన్ చేశారండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.